హాయ్ హలో నమస్తే. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం రా, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఈశ్వర్, లక్ష్మీ నరసింహ ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకి అందించినటువంటి డీసెంట్ డైరెక్టర్ జయంతి పరాంజే గారు అండ్ అలానే మన నిర్మాత అశోక్ కుమార్ గారి కాంబినేషన్లో గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ త్వరలో మన ముందుకు వస్తున్న చిత్రం జయదేవ్. సో మరి ఈ చిత్ర విశేషాలని మనతో షేర్ చేసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ జయంతి పరాంజే గారు అండ్ అలానే హీరో గంటా రవి అండ్ అలానే మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మాలవిక రాజ్. హలో సార్. హౌ ఆర్ యూ? నమస్తే. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, 4 సాంగ్స్ రిలీజ్ చేశారు. 4 సాంగ్స్కి కూడా విపరీతమైన ఆదరణ వస్తుంది. నిజంగా మణి శర్మ గారి మ్యూజిక్ మళ్ళీ వినే అదృష్టం కలుగుతుంది మా అందరికీ. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆడియో. అండ్ రవి గారు, మిమ్మల్ని చాలా కొత్తగా మేము చూస్తున్నామండి. ఇప్పటి వరకు చూసిన రవి గారు వేరు, ఇప్పుడు చూస్తున్న రవి గారు వేరు. జయంత్ గారు ఎలా మార్చేశారు అసలు ఆయన్ని? నేను మార్చలేదు, అతనే మారాడు అతనే. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రవి, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ అనుకుని స్టార్ట్ అయ్యే టైంకి హీ లాస్ట్ 15-16 kilos. సో యూ కెన్ ఇమాజిన్ ద ఎఫర్ట్ ద బాయ్ పుట్. అంటే మాక్సిమం ఎన్ని మంత్స్ లో సార్? హార్డ్ వర్క్ ఆల్ దేర్. అంటే మాక్సిమం ఎన్ని? నాదేముంది, యాక్షన్ కట్ అని చెప్పడం తప్ప. అసలు ఈజ్ ద వన్ హూ హ్యాస్ టు పర్ఫార్మ్ సేమ్ హియర్. సో ఆల్ ద హార్డ్ వర్క్, ఆల్ ద క్రెడిట్ గోస్ టు దీస్ టూ ఓన్లీ. సార్ 15-16 kgs తగ్గడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని మంత్స్ తగ్గారు సార్? Took me about 4 months అండి. 4 months లో 16 kgs. ఓ మై గాడ్, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి ప్రతి ఒక్కరు. You can probably write a book now on how to lose weight. How to lose weight. యాక్చువల్గా మీరు ఒక యంగ్ బిజినెస్ ఆంటర్ప్రీనర్. సో మీరు సినిమాల్లోకి రావటం, అసలు ఆ ఇంట్రెస్ట్, అసలు ముందు ఈ సినిమా, ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ అరౌండ్ ఒక 5 years బ్యాక్ డ్రీమ్ అండి మా మమ్మీది. సో ఇట్ ఆల్ బిగాన్ విత్ దట్ అండ్ స్లోలీ ఇంకా ఈవెన్ ఇట్ గ్రూ ఇన్ టు మీ, that I need to get into acting. Okay. And there's actually a Tamil movie, Sethupathi, sort of, we took the soul out of that movie and then we did a remake. Okay. సో మమ్మీ డ్రీమ్ అంటున్నారు, పక్కా మమ్మాస్ బాయా మీరు లేదా డాడ్? పక్కా మమ్మాస్ బాయ్. అబ్బాయిలు అంటే ఆబ్వియస్ గా మమ్మాస్. టోటలీ మమ్మాస్ బాయ్. అమ్మాయిలు ఎప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే. అండ్ మాల్విక గారు, మీరు చెప్పాలి, మీ క్యారెక్టరైజేషన్ అసలు ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? My character's name in the movie is Shruti. Shruti. Yeah, she is a complete madcap. She has her own ways of thinking towards life. She doesn't care what people think about her, talk about her. She's not like, I don't know, Jayan sir says she's pretty much like me, but I don't think so. Because she doesn't care what people talk about her, think about her. The only person she actually cares about is her hero, Jaydev in the film. Okay. She's a cute, fun girl, today's girl, who likes to dress up, talk. And eat. And eat. జయంత్ గారు, కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మూవీతో మీరు వచ్చారు. సో యాక్చువల్గా మీ మూవీ కోసం అందరం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా టోటల్గా జవహర్ రెడ్డి, మై కెమెరామెన్, అతను రోజు ఫోన్ చేసి, సార్ ఐఎమ్ కమింగ్ ఓవర్, ఐఎమ్ బ్రింగింగ్ సంబడి విత్ మీ అని జవహర్ వచ్చాడు. నేనే డోర్ ఓపెన్ చేశాను. ఓకే. జవహర్ పక్కన దిస్ బాయ్ 6'2", 6'3" స్టాండింగ్ దేర్. ఎందుకో ఇమీడియట్లీ దే కేమ్ ఇన్ అండ్ అప్పుడు జవహర్ చెప్పాడు, ఈజ్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి, he wants to get into movies. అంటే అంతవరకు నాకు I was not even thinking of making a movie. అసలు థాటే లేదు. బట్ after I saw him is when I said, okay, if I come back after 5-6 years, I'd like to do a film with this boy. Wow. Somewhere I saw some kind of passion in him, some hunger antare. I want to prove myself. I want to show my people what I'm capable of annadi tanlo undindi. That's when I told Jawar cheppanu, man, I want to do this film. After then Ashok Babu coming in as producer. Ashok is an old friend
యా ఆల్రెడీ 2 హిట్స్ ఉన్నాయి మీకు మీ కాంబినేషన్ లో. సో ఇప్పుడు ఇది హ్యాట్రిక్. నాకు అశోక్ నాది ఏది when I joined the film industry as a clap boy, యా Ashok was a producer for Dhruva Nakshatram. Ashok was a producer. So నాకు our relationship, our friendship goes back to then. So I started my career with Ashok. So to kind of come back with his film only, with 2 successful films with Ashok Babu. So all this fell into place. Setupati అనే తమిళ సినిమా చూడడం పర్ఫెక్ట్ ఫర్ రవి అనిపించింది నాకు. కొంచెం ఆ తమిళ నేటివిటీని తీసి మన తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేసుకున్నారు. సో మూవీస్ లో మనం చూస్తుంటే యంగ్స్టర్స్ ఉండే థాట్స్, ఆ రొమాంటిక్ సీన్స్ లో అవనియండి, లవ్ ఎమోషన్ ఏది తగ్గకుండా ఉంటుంది ఆయన సినిమాలో. ప్రతి డోసేజ్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సో అలాంటి ఒక డైరెక్టర్ తో మీకు వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? Totally blessed to work with him, and I'm very glad that Jawar Garu and my coach Chiranjeev sir introduced me, and I'm lucky to find Ashok Uncle as my producer, and the entire team was perfect for me. I hope I did good job. I think audience చెప్పాలి. ఇలాంటి ఒక డైరెక్టర్ అండ్ అలానే వేరే కాంబినేషన్ చూసుకుంటే అశోక్ కుమార్ గారు, వీరిద్దరి కాంబినేషన్ లో ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్ మూవీ ఈశ్వర్. సో ఇప్పుడు ప్రభాస్ గారిని చూస్తుంటే ఒక రేంజ్ లో ఉన్నారు. ఈ సినిమాకి ఇంకా హైలైట్స్ ఏంటంటే పర్చూరి బ్రదర్స్ గారి స్క్రిప్ట్ వర్క్ అవనియండి, ఇలా ఎన్నో హైలైట్స్ యాడ్ అయ్యాయి. సో ఈ ప్రెషర్ అనేది బాగా ఉండిందా మీకు? అన్నయ్య అయితే అలాగే అసలు ఒక్కరోజు కూడా ఉన్నివ్వలేదు. We had a lot of fun and it went on really good. Totally jovial moments. ఓకే, సో ఇప్పుడు బాగా మిస్ అవుతున్నట్టున్నారు, షూటింగ్ అయిపోయింది. ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా, నేనెప్పుడు ఊహించని వింతుందా. ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా, నేనెప్పుడు ఊహించని వింతుందా. దీపాలనే మురిపించేంతలా, దీపావళే చినబోయేంతలా, నవ్వు నా మీద వచ్చి వాలిందా, నాలో ప్రాణాన్ని ఉయ్యాలూపిందా. ఫస్ట్ మూవీ ఇది. సో జనరల్గా ఏమనుకుంటారంటే ఒక మంచి లవ్ స్టోరీ ఏమైనా అలా తీసుకుందాము, అలా అంటే జనాల్లోకి తొందరగా అమ్మాయిల హార్ట్ త్రూ అయిపోవచ్చు తొందరగా అనుకుంటారు. బట్ ఇక్కడ పోలీస్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు, దానికి మెయిన్ ఏమైనా రీజన్? This character was really good, powerful, and నా ఆపోజిట్ సైడ్ ఒకసారి చూపించచ్చు జనాలకి. ఆల్సో ఫర్ హిస్ బాడీ లాంగ్వేజ్ దట్ వాస్ పర్ఫెక్ట్. సేతుపతి అనే సినిమా వాజ్ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ సినిమా. సమ్హౌ ఆల్ ఆఫ్ us felt that this is the right script for Ravi, for his body language, you know, for his attitude, you know, the way he walks, the way he talks, perfect అనిపించింది, which is why we bought the rights for that film. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ బయట ఉంటే అసలు అమ్మాయిలే ఫుల్ కంప్లైంట్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు, సార్ ఇది సార్. అయినా సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. there's a family, there's romance, which is why she's in the film. It's not just totally a police officer story. There's also family entertainment. There's also romance in it. అంటే ఇప్పటి వరకు మీ మూవీస్ లో ఏవైతే మేమేం చూసాం అన్ని డోసేజ్లు బ్యాలెన్స్ గా ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా అలా ఉంటాయి. అలాగే ఉంటుంది. సో అంటే వెన్నెల్ కిషోర్, హరితేజ ఆల్సో లైక్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. హరితేజ ప్లేస్ హిస్ సిస్టర్, అక్క క్యారెక్టర్. వెన్నెల్ కిషోర్ బావ చెల్లెలు ఎవరు ఈ అమ్మాయి. సో వీళ్ళిద్దరుని దూరం పెట్టాలని వెన్నెల కిషోర్ ట్రై చేస్తుంటాడు త్రూ అవుట్. సో వాళ్ళ అసలు గోల్ వెన్నెల కిషోర్ గారి సిస్టర్ ఈ అమ్మాయి తలుచుకుంటుంటే చూస్తుంటేనే అయ్యో. అంటే వెన్నెల కిషోర్ ఫాదర్ పోలిక, ఈ అమ్మాయి మదర్ పోలిక. సో ఫుల్ మీల్స్ అంటామే అలా ఉంది సినిమా. సో
రవి గారు, జయదేవ్ క్యారెక్టర్ని డిఫైన్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? నాలుగో సింహం. He's a police guy who is, very angry towards, అంటే హీ ప్లేస్ అంటే సెల్ఫ్లెస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మా ఇది. అంటే యూజువల్గా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ సినిమా అనేసరికి ఎనీ ఫిల్మ్, ఇప్పుడు రాజశేఖర్ గారు చేశారు, విజయశాంతి గారు కర్తవ్యం కానీ, అంకుశం కానీ, చాలా ఆల్ హీరోస్, పెద్ద హీరోలు పోలీస్ క్యారెక్టర్లు చేశారు. అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కడో సమ్వేర్ ఇంట్రోల్ పాయింట్కి వాళ్ళ పర్సనల్ స్టోరీ అయిపోతుంది. ఇది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ అ పర్సనల్ స్టోరీ అట్ ఆల్. యూజువల్గా ఏంటంటే తల్లిదండ్రులను ఏదో చంపేయడం, లేకపోతే చెల్లెల్ని ఏదో చేయడం, లేకపోతే అన్నని ఏదో చేయడం, ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా దీంట్లో ఏంటంటే తనకు తెలియని ఒక పోలీస్ ఆఫీసర్, హీ డస్ నాట్ ఈవెన్ నో హూ దట్ మ్యాన్ ఇస్, పరిచయం కూడా లేదు, అలాంటి పోలీస్ ఆఫీసర్కి అన్యాయం జరిగితే హీఈస్ అ సెల్ఫ్లెస్ పోలీస్ ఆఫీసర్. ఆ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే ఇట్స్ అబౌట్ హౌ హీ ఫైట్స్ ఫర్ జస్టిస్ అండ్ బ్రింగ్స్ జస్టిస్ టు దట్ ఫ్యామిలీ. అది ఎక్కడ తను, ఇట్స్ నాట్ అ పర్సనల్ స్టోరీ అట్ ఆల్, విచ్ ఇస్ ద ఫ్రెష్నెస్ ఇన్ ద ఫిల్మ్. అందుకే సేతుపతి అంత పెద్ద హిట్ అయింది. ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ ఆల్సో గెట్ టు దట్ రేంజ్. మణి శర్మ గారు, సో ఆయన మ్యూజిక్కి అందరూ అబ్బా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు యాక్చువల్గా. అండ్ అందులో మీతో కాంబినేషన్ చూసుకుంటే మీరు చేసిన 12 సినిమాల్లో 9 సినిమాలు మీరు ఇద్దరు కాంబినేషన్ చూసాం. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్. సో మణి శర్మ గారి గురించి మీ మాట చెప్పాలి. ఐ ఆల్వేస్ కాల్ హిమ్ మై హార్ట్. హీఈస్ ఆల్వేస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ మీ. ఎందుకో ఫస్ట్ ఫిల్మ్ నుంచి ప్రేమించుకుందాం రా నుంచి ఆ జర్నీ స్టార్టెడ్ టుగెదర్. ఇట్స్ బీన్ 20 years నౌ. ప్రేమించుకుందాం రాలో కూడా 3 songs were actually composed by Mani. అతనికి క్రెడిట్ రాలేదు కానీ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ దట్ ఫిల్మ్ వేర్ మనీస్. అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్టెడ్. ఇది బావగారు బాగున్నారా, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దట్. రావోయ్ చందమామ 9 songs, all 9 super duper మ్యూజికల్ హిట్ అసలు. సో ఎక్స్ట్రా. సో హీస్ బిన్ మై సోల్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ అతనితో కూర్చున్నప్పుడు 5 minutesలో వచ్చేస్తాయి ట్యూన్స్. ఐ నెవర్ హ్యాడ్ టు టిల్ టుడే ఆల్టర్నేట్ ట్యూన్ అని ఎప్పుడు అడగలేదు మనీని. సిచ్యువేషన్ చెప్పడం, నాకు ఈ టైపు కొంచెం ఈ ఫీల్ అనేది చెప్పగానే తను రెఫరెన్స్ కూడా చెప్పను నేను మనీతో. నాకు ఈ టైప్ సాంగ్ అని చెప్పను నేను. దిస్ ఇస్ ద సిచ్యువేషన్, దిస్ ఇస్ ద ఫీల్. అప్ బీటో డౌన్ బీటో ఇది చెప్తాను కానీ బట్ హీ క్యాచెస్ ఇట్ అండ్ హీ కమ్స్ అప్ విత్ 1 tune. టిల్ టుడే ఐ హావ్ నాట్ హ్యాడ్ టు ఆస్క్ ఫర్ అ సెకండ్ ట్యూన్ విత్ మనీ. అండ్ ఈ సినిమా కూడా అసలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సో హీస్ బీన్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. లైక్ పర్చూర్ బ్రదర్స్, నాకు స్క్రిప్ట్ సైడ్ వాళ్ళు ఎలా ఎంత strong support. Money also is support for me. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన పర్సన్ అశోక్ కుమార్ గారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ అంకుల్ నాకు చిన్నప్పటి నుంచే పరిచయం, నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. సో ఐఎమ్ డెఫినెట్లీ లక్కీ టు బీ అండర్ హిమ్. ఓకే. అండ్ he took good care of all of us. So yeah. వావ్. సో అండ్ మాళవిక గారు, ప్రొడ్యూసర్ గురించి, అశోక్ కుమార్ గారి గురించి. Ashok and me actually connected somewhere in the spiritual way because he is in that full spiritual zone and even I am. So we actually kind of bonded over there. But yeah, he really treated all of us very well and took good care of us. For me, because I'm from Bombay, so coming to Hyderabad especially, he took really good care of us. Hey vanka ledinka niyonka athranga
చూసేటి నా చూపు నాపెందుకు చూడనట్టే ఉన్నా నేను నిన్ను చూస్తూ ఉన్న వార్త రాలేదా నీ వరకు ఈ తంతు ఏటంది నా గొంతు నీ పేరు కాకుండా ఏ పేరు రాదెందుకు ఎంత పేరొస్తున్నా ఏదో పేరుకే బతికుంటా నువ్వు పిలిచే క్షణం వరకు బతిపోయేంతగా బతిమాలానుగా అందాన్ని దాక్కోమని అయితే దాక్కున్న అందం మొత్తాన్ని నాకు నీ నవ్వే కళ్ళ కట్టిందా. మీరు ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నారు, ఎంతమంది సేతుపతి చూసి, సో మీకు ఈ క్యారెక్టర్ అనేది చాలా నచ్చింది. సో ఈ మూవీ మీరు అనుకున్నారా అంటే ఫస్ట్ మూవీ ఇది నా కెరియర్ స్టార్టింగ్, సో జనాలకి ఎలా రీచ్ అవుతుంది, ఎంతవరకు రీచ్ అవుతుందని మీరు అనుకున్నారా? ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ దట్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీలో అంటే ఇంత మంచి క్యారెక్టర్ చేపిస్తున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ అలాగా జయంత్ అన్నయ్య చేతిలో పట్టడం అనేది దట్స్ ఈవెన్ మోర్ అన్నయ్య బ్లెస్డ్. అన్నయ్య And I'm sure it'll reach people because there's a lot of good action in it. Mass audience ki reach out to them, I'm hoping. నా ఫేస్ చూసి బుక్ అయ్యాక ఫేస్బుక్ పుట్టింది, నా తత్తర బిత్తర చూపుల సోకు ట్విట్టర్ కాపీ కొట్టింది, నా సైగల్ అర్థం చేసుకోవడానికి గూగుల్ పుట్టింది, నా గుంపులు సంపులు చూసి యాపిల్ ఐఫోన్ వచ్చింది, నా పెదవి కొరికితే యాహూ అన్న పదవి కొట్టింది, లల్లల్లల్లల్లై కామై చెంపకి చెల్లో ముంబైకా. అండ్ అందులో మేము విన్నాము, ఎక్కడో వార్తలు వినిపించాయి మాకు, ఒక సర్ప్రైజ్ ఉంది అని సినిమాలో మీకు ఆపోజిట్ నెగటివ్ రోల్ ఒక ఆర్టిస్ట్ ఆయన, అంటే మాకు సీక్రెట్ రివీల్ అయిపోయింది, మీ నోట్తో చెప్తే ఇంకా బాగుంటుంది. Vinod Kumar. Yes. Oh yeah, he was lovely. అంటే నాకు ఈక్వల్గా సరిపోయేటట్టు చేశారు because I needed to be more angry and stuff, no? So he got that anger out of me. సో అలాంటి ఒక ఆర్టిస్ట్, ఆయన గురించి అసలు మాటలు సరిపోవు చెప్పాలంటే, అలాంటి ఒక ఆర్టిస్ట్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అసలు సెట్స్లో ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ ఆయన? వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ ఈ సినిమాలో ఐ థింక్ కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఆయన్ని చూడటం అనుకుంటా. యూ వోంట్ బీ లైక్ యూనో ఇస్ ఈ వినోద్ కుమార్ అని మీరే సర్ప్రైజ్ అవుతారు. జయంత్ గారు పక్కన ఉన్నారన్న విషయం మర్చిపోయి, జయంత్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? తిడతాడు 100%. అంటే లైఫ్లో ఫస్ట్ టైం గడ్డం గీయించారు. He's the best. That's it. Wow. He's just being kind. He's the best, never angry, sweetest. ఒక వర్డ్ సరిపోదు ఇంకా. I love him. వావ్. సో ఇంకెంతకన్నా ఏం కావాలి? మాకు He's అర్థమైపోయింది. just being nice. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? No plans as yet. Let this first come out, then we'll decide. నేను ఏది ఎప్పుడు ప్లాన్ చేయను నేను. సో అంతే అంటారు. ఓకే, సో సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. సో మాళవిక గారు, సో హోల్ టీమ్ వర్క్ ఎలా అనిపించింది? I think the full team was, I can say, like a dream team to work with. For me, doing it in my first film, only getting a chance to work with the magician and everyone else. Okay. It's been absolutely amazing. Couldn't have asked for better. వావ్. ఫింగర్స్ క్రాస్డ్. సో త్వరలో మూవీ రాబోతోంది. For Jaydev. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాతో స్పేర్ చేసి ఎన్నో విశేషాలు మాతో పంచుకున్నారు. అండ్ మా ఆడియన్స్కి సినిమా త్వరలో రాబోతుందండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ అండ్ మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితేనే మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నవ్వులో ఇంతుందా నేనెప్పుడు ఊహించని వింతుందా. ఏడేడు
ఎవరితో దిగుతున్నా వద్దులే నిన్ను మించదుగా. సూర్యుడు రూపంలో చంద్రుణ్ణి నా కోసం కన్నారు మీ వాళ్ళిలా ముద్దుగా. వెన్నెలైతే మాత్రం నిన్నే అడిగి తీసుకోమంటూ నన్ను తోసారే నీ జతగా. చలికాలాలని వెలివేయాలని చెప్పేదెలా సిగ్గురా. నువ్వు ఏమేమి చెప్పాలనుకున్నా ముందే నీ నవ్వే అన్నీ చెబుతుందా. ఓ నవ్వులో ఇంతుందా ఇంతుందా నేనెప్పుడు ఊహించని వింతుందా.